క్రీస్తునందు ప్రియమైన నా రక్త సంబంధికులందరికీ, ఈ ఆన్లైన్లో వాక్యం వింటున్న నా ప్రియ బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ గొప్ప ఏర్పాటు ఎవరి ఆలోచన కానీ నాకెంత సంతోషంగా ఉందంటే నేను చెప్పలేను. నా అవధులు దాటి నేను సంతోషిస్తున్నాను. మరి మా తల్లిదండ్రి పేరిట మరి బిడ్డలందరూ మీరు ఈ రీతిగా కూడి కలిసి సంతోషంతో ఐక్యతగా మీ మాటలు వింటుంటే మాకు ఆయుష్ పెరుగుతున్నట్టుగా ఉంది. మరి మిమ్మల్ని చూస్తుంటే మీ మాటలు వింటుంటే ఎంతో సంతోషపడుతున్నాను. మరి ఆ రీతిగా మేమెప్పుడు మా అన్నదమ్ములు మా అక్క చెల్లెలం ఎప్పుడు మేము తగాదాలు వేసుకొని ఎప్పుడు కూడా మేము ఉండలేదు. తిట్టుకొని కానీ తగాదాలు వేసుకొని కానీ తెలియదు మాకు. కానీ మీరు కూడా మా కడుపున పుట్టినటువంటి మీరు బిడ్డలు మీరందరూ కూడా ఐక్యతగా సంతోషంగా సమాధానంగా ప్రేమ కలిగి మీరందరూ మీ జీవితాంతం వరకు ఈ రీతిగా మీరు ఉండాలని మరి గొప్ప అవకాశం దేశం కొరకు మరి ప్రార్థనా కూడిక మీరు ఏర్పాటు చేశారంటే దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. దేవునిలో మీరు ఎదగాలని నమ్ముచూ ఉన్నాను. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. దేవుడు అది ఎంతో మనోహరం అంట. సహోదరులు ఐక్యత ఇక్కడ ప్రత్యేకంగా ఈ 133వ కీర్తనలో దావీదు మహారాజు చెప్తూ ఉన్నాడు. ఆయనకి ఎంత కష్టం వచ్చి తన బిడ్డలే తనకు వ్యతిరేకంగా ఉండి తరిమి కొండలకు గుహల్లో దాక్కున్నప్పటికి కూడా ఆయన యేసయ్యను దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. సహోదరులు ఐక్య తన స్వానుభవంలో దావీదు వచ్చినటువంటి మాటలు, ఈ దర్శనం సహోదరులు ఐక్యత కలిగి జీవించుట నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగి అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. అహరోను ఎత్తటి వాడు, ఎంతో అందమైనటువంటి రూపసి. ఆయన గడ్డం మీదుగా అంటే అటువంటి ప్రేమ, ఐక్యత, సమాధానం కలిగి మీరందరూ ఉండాలా. ఎల్లప్పుడూ కూడా మీరందరూ క్షేమంగా ఆరోగ్యంగా దేవుని కృపలో మీరు ఎదగాలని నేను ఆశిస్తూ ముగిస్తున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 133వ సంకీర్తన చదువుకున్నాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండల మీదకి దిగవచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. 2వ వాక్య భాగంగా దినవృత్తాంతాల 2వ గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును. నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటుని. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా ప్రజలు, నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయుబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. 93వ కీర్తన పాడుకుందాం. దేవాత్మజయో దీన దయాళు పావనాత్మమో ప్రోచితః. దేవాత్మజయో దీన దయాళు పావనాత్మమో ప్రోచితః.
పేదవు నీవే సాధులలో కన్నా సాధువహో పేదలలో నీవు పేదవు నీవే సాధులలో కన్నా సాధువహో మోహమారమ మూర్తిని కూర్చిన సాధు పేద జన సోదరహో ప్రోచితమో దీనాత్ములలో దీనుడవై భవదీయధర రసధారలహో దీనాత్ములలో దీనుడవై భవదీయదయ రసధారలహో దినదినమో సాగిన దైవాత్మజయి ఇమ్మానుయేలు వందనములో దేవాత్మజయో దీనదయాళు పావనాత్మమో ప్రోచితహో పరమ పూజుడా పరిమిత ప్రేమ పరితుడు సంస్థవ పాత్రుడహో పరమ పూజుడా పరిమిత ప్రేమ పరితుడ సంస్థవ పాత్రుడహో నిరతము నిన్నే మనకొలించెదా నరజన గణముల నిస్తడహో దేవాత్మజయో దీనదయాళు పావనాత్మమో ప్రోచితహో నీవే గదామా నిజ రక్షణకై జీవదయ జేరితహో దేవాత్మజయో దీనదయాళు పావనాత్మమో ప్రోచితహో పరమందు ఆశీనుడైనటువంటి మా పరలోకపు తండ్రి యేసయ్య మీకే వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి దేవా ఈ సమయం మాకు ఇచ్చినందుకు మీకు వినలేని వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి మమ్మల్ని ప్రేమించి ఒక కుటుంబంగా చేర్చి తండ్రి ఇటువంటి ఒక ప్రార్థనను మేము చేసుకోవడానికి మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి వందనాలయ్యా యేసయ్య మరి ఎక్కడెక్కడో ఉన్నటువంటి రక్త సంబంధికులందరూ కలిసి ఇటువంటి గొలుసు ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు తండ్రి మేము ఎందుకు పనికిరాని వారము తండ్రి ఇటువంటి ఎన్నిక లేని వారమైనప్పటికీ తండ్రి మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఎంతోమంది గతించిపోతుండగా తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలుగా ఉంచినందుకు వందనాలు తండ్రి ఇక్కడ చేరి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి జోసెఫ్ కేర్స్ అనే ఒక గ్రూప్ను క్రియేట్ చేసి దానిలో చేస్తున్నటువంటి ప్రార్థనలు మీరు వింటున్నారని నమ్ముచున్నాం తండ్రి ఒక కుటుంబంగా ఒక తాత నుంచి వచ్చిన సంతానంగా మేము చేరి ప్రార్థిస్తుండగా తండ్రి మేము చేస్తున్న విజ్ఞాపనలకు మీరు వింటున్నారని నమ్ముతున్నాం తండ్రి యేసయ్య మరి అత్తమ్మను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి పెద్దదిగా ఉంటుండగా కుటుంబంను నడుపుతుండగా తండ్రి ఆవిడ పట్ల మీరు చేస్తున్న కార్యాల బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి ఆ బిడ్డకు మీరు ఏదైతే ఇచ్చి ఉన్నారో ధన్యత తండ్రి వాటన్నిటిని బట్టి మిమ్మల్ని కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి చర్చిలో చేస్తున్న సేవ వాటి బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా సేవలో ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని దయచేయండి తండ్రి యేసయ్య అదేవిధంగా మావయ్య చేసిన సేవను బట్టి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి మరి మీద వద్దకు తీసుకున్నటువంటి విధానంకై కూడా వందనాలు తండ్రి ఆ బిడ్డ చేసిన సేవను బట్టి మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి ఇంకా బలంగా మేము కూడా వాడబడటానికి మా పట్ల కూడా మీరు చేయాల్సిన కార్యములు మాకు తెలియజేయమని వేడుకుంటున్నాం తండ్రి అదేవిధంగా తండ్రి
అత్తమ్మకున్నటువంటి సంతానంగా మేము అందరం కుటుంబం ఉంటుండగా తండ్రి మా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమకై వందనాలు యేసయ్య. మరి బాజీబావ చోటక్క పిల్లల్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. దూర ప్రాంతాల్లో ఉంటున్నప్పటికీ తండ్రి వారికి మీరు కాపుదల్లో ఉంచుకున్నందుకు వందనాలయ్యా యేసయ్య. మరి పిల్లలు చదువుతుండగా వారిని బట్టి కూడా మీరు కృప చూపించండి తండ్రి. ఎదుగుతున్న బిడ్డలుగా ఉంటుండగా వారి పట్ల మీరు దయ చూపించమని వేడుకుంటున్నాం తండ్రి యేసయ్య. మరి మమ్మల్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. చెల్లెలను బట్టి ప్రార్థిస్తున్నాం, సురేష్ అన్నని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి ఇరువురు చేస్తున్న పనుల్లో వారిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. వారికి ఆరోగ్యాన్ని దయచేయండి, బలాన్ని దయచేయండి తండ్రి. వెళ్ళి వచ్చుతుండగా మార్గంలో మీరే నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. మరి అమ్మగారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆంటీకి ఉన్నటువంటి సకలమైనటువంటి అనారోగ్యాన్ని తీసివేయండి తండ్రి. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరి మా కుటుంబం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మల్ని ఎన్నిక చేసుకొని మా ఇరువురిని ప్రేమించి మాకు జతపరిచినందుకు వందనాలయ్యా తండ్రి. మాకు ఇచ్చినటువంటి బిడ్డల్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఫెల్సీని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి యేసయ్య. ఆ బిడ్డను మీరు ఎన్నుకున్నందుకు వందనాలు తండ్రి. ఆ బిడ్డ పట్ల మీరు చేయబోతున్న కార్యానికై వందనాలు తండ్రి యేసయ్య. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. ఈ కొరకు ఏర్పాటు చేసుకున్న బిడ్డగా ఉండడానికి కృప చూపించమని వేడుకుంటున్నాం. సంపూర్ణ ఆరోగ్యం దయచేసి తండ్రి. ఆ బిడ్డ నడిచి మాట్లాడే కృపను దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. సీడర్ని బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. సీడర్ పట్ల కూడా మీరు కృప చూపించండి తండ్రి. ఆ బిడ్డ ఎదుగుతుండగా మీరు మార్గంలో నడిచే కృపను దయచేయండి యేసయ్య. భూభావాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ బిడ్డ ఒంటరిగా ఉంటుండగా చెత్తను పంపించమని వేడుకుంటున్నాను తండ్రి. మంచి ఉద్యోగం గవర్నమెంట్ జాబులు రావడానికి మాకు అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. పర్మనెంట్ జాబుల్లో మేము సెటిల్ అయ్యి ఉన్నత స్థితికి వెళ్ళే ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. మా కుటుంబాల్లో ఉన్నటువంటి లేవో మీకు తెలుసు తండ్రి. వాటన్నిటినీ సమకూరుస్తారని నమ్ముచున్నాం తండ్రి. మరి డేవిడ్ అంకుల్ గారి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డకి ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. వారు చేస్తున్న సేవలో కూడా మీరే తోడు ఉండి నడిపించండి తండ్రి. మరి బాబన్న పాపక్క గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి ఇచ్చినటువంటి కుటుంబాలను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. బాబన్నను బట్టి వారి భార్యను బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్నటువంటి పిల్లలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. పిల్లలు ఎదుగుచుండగా వారికి కూడా తోడై ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. మరి పాపక్కను ప్రేమించి ఇచ్చిన కుటుంబాన్ని కూడా బట్టి వందనాలు తండ్రి. వారిని కూడా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి యేసయ్య. అదేవిధంగా ప్రభాస్ బాబాయ్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ బాబాయ్ చేస్తున్న సేవను బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. ఇంకా విరివిగా సేవ చేయడానికి ఆ బిడ్డకి బలాన్ని శక్తిని దయచేయండి తండ్రి. మనోరత్తమ్మ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. అత్తమ్మ చేస్తున్న సేవను బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. వారు చేస్తున్న పరిచర్య అంతట్లో మీరే తోడై ఉండండి. సతీష్ బావ దివ్యక్కను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి కుటుంబాన్ని కూడా దీవించండి. మరి దివ్యక్క సతీష్ బాబు బయటకు వెళ్ళి పనిచేయుచుండగా వారి చుట్టూ ఖర్చు వేసి కాపుదల్లో ఉంచుకోండి తండ్రి. మరి వారు కరోనా కాలంలో కూడా పనిచేయుచుండగా తండ్రి ఆ కరోనా మహమ్మారి నుంచి వారిని దూరపరచమని వేడుకుంటున్నాం తండ్రి. రాకేష్ని బట్టి ప్రార్థిస్తున్నాము. రోజుని బట్టి పిల్లల్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి. శంకర్ని మెరీనాని కూడా జ్ఞాపకం చేసుకోండి. చిన్న అర్థమన్న వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. మరి విక్టోరియా అత్తమ్మ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. చెన్నైలో ఉన్నటువంటి బిడ్డల్ని వారిని కాపాడండి తండ్రి. కమలాకరణాన్ని పాపదినాన్ని కాపాడండి తండ్రి. కృపదినాన్ని చిన్నదిన వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి. అదేవిధంగా ఐజక్ బాబాయ్ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేట్కి టింకుని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని దీవించి ఆశీర్వదించండి. ప్రేట్కి జాబ్ చేయించండి తండ్రి. బయటకు వెళ్ళే పరిస్థితుల్లో ఉండండి కాబట్టి చుట్టూ కూడా కొంచెం వేసి కాపుదల్లో ఉంచుకోండి తండ్రి. ఇస్రాయా ఐజక్ బాబాయ్ మరి దూరంగా ఉంటుండగా తండ్రి ఆ బిడ్డకు కావాల్సినటువంటి రక్షణను మీరు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఒంటరిగా ఉంటుండగా తండ్రి ఆ బిడ్డలకు కావాల్సినటువంటి బలాన్ని శక్తిని ఇవ్వండి. ఎటువంటి కీడు అపాయం ఆ ఇంటి చుట్టూ ఉండకూడదు మీరే కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. తిమోతి బాబాయ్ వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. ఆంటీకి బాబాయ్కి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. వాళ్ళకు ఉన్నటువంటి బలహీనతను తీసివేయండి అయ్యా. అదేవిధంగా టట్టు సరువుని బట్టి ప్రార్థిస్తున్నాం. చదువుతుండగా తండ్రి వాడి చదువుల్లో ఏవైతే అవసరతలు ఉన్నాయో వాటిని తీర్చండి. ఆర్థిక అవసరతలు తీర్చండి తండ్రి. వారికి ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ దూరపరిచి బిడ్డల్ని బాగా చదువుకోవడానికి జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా బామ్మాయ వారి కుటుంబాన్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి గురించి కూడా ప్రార్థిస్తున్నాం. వారి ఉంటుండగా చిట్టత్తమ్మ ఒంటరిగా ఉంటుండగా తండ్రి ఆ బిడ్డకు కూడా మీరే ధైర్యం బలాన్ని ఇవ్వమని వేడుకుంటున్నాం
కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. డింపి మరియు ప్రదీప్ ఉంటుండగా వారి కుటుంబాన్ని బట్టి కూడా ధ్యానిస్తున్నాం తండ్రి. వారిలో ఉంటుండగా ఏదైతే సమస్యలు ఉన్నాయో వారన్నింటినీ మీరే దూరపరిచే దేవుడిగా ఉన్నారని నమ్ముతున్నాం తండ్రి. వారికి కావాల్సిన వాళ్ళకి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. దేవుని బట్టి ప్రార్థిస్తున్నాను. దేవునికి ఉన్నటువంటి అవసరం తీర్చండి తండ్రి. ఉద్యోగాన్ని దయచేయండి, వివాహం కూడా జరిపించమని వేడుకుంటున్నాం తండ్రి. మమ్మీని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. మమ్మీకి ఒంటరిగా ఉంటుండగా మరి చుట్టూలో ఉన్నటువంటి అంకుల్ వాళ్ళ కుటుంబాన్ని, విక్కంటి వాళ్ళ కుటుంబాన్ని, మరి ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. మీరే తోడుగా ఉండి ఆ బిడ్డని ధైర్యపరచమని వేడుకుంటున్నాను తండ్రి. అదేవిధంగా ముఖ్యంగా తండ్రి ఇప్పుడు చేస్తున్న గొలుసు ప్రార్థనలో ఉన్నటువంటి ఈ కరోనా గురించి ప్రార్థిస్తుండగా తండ్రి, అమెరికా ఇటువంటి గొప్ప దేశాల్లో తండ్రి మరణాలున్న మా దేశాల్లో మరణం శాతాన్ని తగ్గిస్తున్నందుకు వందనాలయ్యా. మా కుటుంబీకుల్లో ప్రతి ఒక్కరిని కాపుదలతో ఉంచుతున్నందుకు వందనాలయ్యా. యేసయ్య మరి ఏ మహమ్మారైనా తండ్రి మీ మాట చేత అన్ని నశించబడతాయని నమ్ముతున్నాం తండ్రి. ప్రతి ఒక్క వాటిని మీరు నశింపజేస్తారని నమ్ముతున్నాం తండ్రి. అదేవిధంగా ఈ కరోనా వచ్చిన దాన్ని కూడా నశింపజేస్తారని నమ్మకంతో కనిపెట్టుకొనిచున్నాం తండ్రి. యేసయ్య మరి వ్యాక్సిన్ కనుగొనడానికి, మందును కనుగొనడానికి మీ కృప చూపించండి తండ్రి. అదేవిధంగా మరి బయటకు పోవచ్చుండగా ముఖ్య ఉద్దేశం మా కుటుంబీకులు ఎవరైతే బయటకు వెళ్ళి జాబ్ నిమిత్తం బయటకు వెళ్ళి వస్తున్నారో వారి అందరినీ దీవించండి తండ్రి. చిన్న బిడ్డల్ని దీవించండి, పెద్దవారిని దీవించండి, ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. యేసయ్య మీరే తోడుగా ఉండి నడిపిస్తారని నమ్ముచు ఇంకా ఏదైనా మర్చి ఉన్న ఈవులన్నింటినీ తండ్రి మీరే ముందుగా ఎరిగి ఉన్నారని నమ్ముతూ తండ్రి మా ప్రార్థనలో ఎల్లప్పుడూ మెలకువగా ఉండేలాగా మమ్మల్ని ఉంచుతారని నమ్ముతూ ఈ చిన్న ప్రార్థనలు మీ పాదాల వద్ద ఉంచుతున్న నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. వెరీ గుడ్. ఇప్పుడు మనందరం కొంతసేపు ప్రేయర్ చేసుకుందాం. అందరం కళ్ళు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలో ఏకీభవిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా గొప్ప పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వెళ్ళలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ ఆదివార సమయంలో ప్రభువా, ఈ మధ్యాహ్న సమయంలో తండ్రి మేము ఈ విధంగా చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఎంతోమందికి ఈ అవకాశం లేనప్పటికీ ప్రభా మీరు మాకు అనుగ్రహించారు ప్రభా. ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో నాయన అతి క్లిష్టమైన భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం తండ్రి. ఆయనను ప్రభా మీ యొక్క కాపుదల కృపను మా మీద ఉంచి ఇంతవరకు మీరు మమ్మల్ని క్షేమంగా ఉంచిన విధానమును బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. అందరము ఈ విధంగా ఫ్యామిలీస్గా చేరి మిమ్మల్ని గణపరచడానికి, స్తుతించడానికి మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనములు తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభువా మేము ఈ విధంగా చేరి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. మీరు మా మధ్య ఉన్నారని, మా మొరను ఆలకిస్తున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. దేవా ఎంతోమంది తండ్రి మా కుటుంబంలో తండ్రి అనేక మంది బయటకు వెళ్తున్నారు ప్రభువా. ఈ యొక్క కరోనా వంటి మహమ్మారి నుంచి అందరినీ క్షేమంగా కాపాడండి ప్రభువా. మేమే కాదు తండ్రి, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం నాయన. అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మందిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క కరోనా రావటం కూడా ప్రభువా మీరు మిమ్మల్ని గుర్తించడానికని మేము నమ్ముచున్నాం ప్రభువా. మిమ్మల్ని మరింతగా మేము బలపడటానికి తండ్రి ఈ యొక్క ఉపద్రవము ఆపద వచ్చిందని నమ్ముతున్నాం తండ్రి. మేము మరింతగా బలపడి ప్రభువా దీని నుంచి మేము జయం పొందులాగన మీరు మా కృపను అనుగ్రహించండి తండ్రి. ఎంతోమందికి మీ యొక్క వాక్యాన్ని మేము అందించలాగన మీకు మాదిరికర క్రైస్తవ కుటుంబంగా మేము ఎదుగులాగన తండ్రి మీరు కృపను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు తండ్రి మిమ్మల్ని గుర్తెరిగి తండ్రి జీవించేటట్లు మీరు కృపను అనుగ్రహించండి ప్రభువా. ఎక్కడెక్కడ చెదిరి ఉన్నారో తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే కృపను అనుగ్రహించండి తండ్రి. మేము బయటకు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మీ యొక్క కాపుదల కృపను అనుగ్రహించండి తండ్రి. ఎంతమంది పెద్దవారు ఉన్నారు ప్రభువా, చిన్నపిల్లలు ఉన్నారు తండ్రి. అందరిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారందరికీ తండ్రి ఎటువంటి ఆపద కలగకుండా ప్రభువా మీరే కృపను అనుగ్రహించండి నాయన. ఈ విధంగా ప్రార్థిస్తుండగా తండ్రి మీరు మా మొరను ఆలకించి విని మాకు దయచేస్తారని నమ్ముతున్నాను తండ్రి.
నీకే వందనము స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభా తెలిసి పాపను బట్టి ప్రార్థిస్తున్నాను ఆయన మీరు కృపను గ్రహించండి విడిచిపెట్టే దేవుడు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి మీకు సాక్షిగా ఈ లోకమును నిలబెట్టుకోండి ప్రభు మాకు నమ్మకం ఉంది ప్రభా మా నమ్మకాలు స్థిరపరుస్తానని నమ్ముచున్నాను తండ్రి బిడ్డను మీరు ఎత్తి పట్టుకోండి ప్రభు ఆలస్యం చేసే దేవుడే కాదు తండ్రి అలక్ష్యం చేసే దేవుడే కాదు నాయన మా నమ్మకాన్ని స్థిరపరుస్తారని నమ్ముచున్నాను తండ్రి బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచండి ఆయన ఈ యొక్క కరోనా విషయంలో కూడా ప్రభా బిడ్డను మీరే ఆదుకొని తండ్రి మీ యొక్క కాపుదల భద్రతను బిడ్డపై ఉంచుతారని నమ్ముచున్నాను తండ్రి అదేవిధంగా తండ్రి మా ఫ్యామిలీస్లో ఎంతోమంది చిన్నపిల్లలు ఉన్నారు ప్రభా ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి అందరికీ తండ్రి మీ యొక్క కాపుదల భద్రతను అనుగ్రహించండి తండ్రి అమ్మల్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి మీరు వాళ్ళకి ఆరోగ్యమును బలమును అనుగ్రహించండి తండ్రి వయసు రీత్యా తండ్రి వాళ్ళు ఉన్నప్పుడు తండ్రి వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి మీ యొక్క సేవ మరింతగా చేయలాగా మీ యొక్క కృపను అనుగ్రహించండి తండ్రి మామయ్యలను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి వాళ్ళకి మంచి ఆరోగ్యాలను అనుగ్రహించండి వాళ్ళు చేస్తున్న పనుల్లో మీరే ఉండండి ప్రభా అదేవిధంగా తండ్రి అత్తమ్మను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి మీ యొక్క కృపను అనుగ్రహించండి తండ్రి నాయుడుపేటలో ఉన్న అత్తమ్మను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి చిట్టాటిని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి అదేవిధంగా తండ్రి గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి అందరం తండ్రి ఇంకా ఇంత ఐక్యమత్యంగా ఉండటకు తండ్రి మీరు చూపిన కృపే ప్రభా మీరు మా ఎడలో ఉండి తండ్రి మమ్మల్ని ఇంత ఐక్యంగా ఉంచుతారు మీరు చూపించిన ప్రేమ వల్లనే తండ్రి మేము మీలో మరింతగా బలపడటకు మీరు చూపిస్తున్న కృపే తండ్రి మీకే వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన మా అందరి మీద మీ యొక్క కృప ఉన్నది నాయన అది మేము విశ్వసిస్తున్నాం నాయన మేము మీలో మరింతగా మీ వాక్యాన్ని మరింతగా ప్రచురణ చేయలాగిన తండ్రి అనేక మంది అన్యజనుల మధ్య తండ్రి మీకు సాక్షులుగా మేము ఈ లోకంలో జీవించలాగిన తండ్రి మీరు కృప చేస్తున్న విధానం బట్టి మీకు వందనములు తండ్రి ఇంకా మరింతగా తండ్రి మేము మీలో ఎదిగి తండ్రి మీ వాక్యాన్ని ప్రచురించి తండ్రి మీకు సాక్షులుగా ఈ లోకంలో మేము జీవించి తండ్రి మీకు మరింతగా మహిమకరంగా జీవించడానికి మీరు కృప చేయండి నాయన అనేక మంది రోగులను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి వాళ్ళందరికీ మీరు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తండ్రి మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి మీకు ఎల్లప్పుడూ ఈ విధంగానే తండ్రి మీకు కృప మా మీద ఉంచుతారని నమ్మచ్చు ప్రభా మీకే ఘనత మహిమ ప్రభావాలను పొందులాగా మీ యొక్క కృపను అనుగ్రహిస్తారని నమ్మచ్చు యేసు పరిశుద్ధ నామం మెట్లు వినయంగా పెట్టుకుంటున్నాం తండ్రి ఆమేన్. నాకు దాని 2 3 మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రార్థించే క్షామము పశ్చాత్తాపము నొంది తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రార్థించే క్షామము పశ్చాత్తాపము నొంది తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము ప్రభుని దూసిలువా ముఖము చల్లని నాకు పుట్టించే ధైర్యము ప్రభుని దూసిలువా ముఖము చల్లని నాకు
అన్యాయమైపోయే పందులు సహ వెలివేయ అలవడెను వేదన. అమ్ముకొంటిని నేను అదముడొకనికి నాడు ఆకలి బాధలో. అన్యాయమైపోయే పందులు సహ వెలివేయ అలవడెను వేదన. అడుగంటే అవినీతి మేల్కొని మానవత ఆశ్రయ కూర్చుము. అడుగంటే అవినీతి మేల్కొని మానవత ఆశ్రయ కూర్చుము. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. నా తండ్రి నన్ను చూచి పరుగెడుతూ ఎత్తించి నాపై పడి ఏడ్చెను. నవజీవమును గూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా తండ్రి నన్ను చూసి పరుగెడుతూ ఎత్తించి నాపై పడి ఏడ్చెను. నవజీవమును గూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథ ఎంత యేసు ప్రేమకు ధరలు సాక్ష్యమయ్యుండును. నా జీవిత కథ ఎంత యేసు ప్రేమకు ధరలు సాక్ష్యమయ్యుండును. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు తండ్రికి. తల ఉంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీ పాదాలకు వెన్నెల స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ మీరు చేరి మీరు స్తుతించడానికి కనపరచడానికి ఇచ్చిన ఆధిక్యం బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలయ్యా. మాకు కుటుంబంలో పెద్దగా డాడీ ఉన్నారు దేవా, ఆయన మీరు పిలుచుకున్నారు. మీకు వేలాది వందనాలు స్తోత్రాలు. అమ్మని పిలుచుకున్నారు, కనపరుచున్న విధానం బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలయ్యా. డాడీ లేకపోయినా కానీ మీకు తోడుగా ఉండి అమ్మని బలపరుస్తున్న విధానం బట్టి ఇంక వేలాది వందనాలు స్తోత్రాలు. మాకున్న చిన్న కుటుంబాన్ని మీరు ఆశ్రయించి బలపరచమని అడుగుతున్నాను దేవా. నెల్లూరులో ఉన్నటువంటి గాయం కుటుంబాన్ని ఆశ్రయించి కాపాడండి. ఉదయం ఆశ్రయించింది అయ్యా. చిన్నప్పుడు ఇద్దరిని ఆశ్రయించి బలపరచండి దేవా. వాళ్ళు చదువుతుండగా వాళ్ళని ఈయన భయభక్తులతో ఆ బిడ్డలు ఎదురులోనే సహాయం అందించండి దేవా. బాయన్న ఆఫీస్కి వెళ్తుండగా ఎటువంటి శోధన లేకుండా సహాయం అనుగ్రహించండి. వదినమ్మకు కూడా ఎటువంటి శోధన లేకుండా సహాయం అనుగ్రహిస్తారని నమ్ముతున్నాం. చిన్న చెల్లిని వాళ్ళ కుటుంబాన్ని ఆశించి బలపరచండి అయ్యా. పాపని వాళ్ళ కుటుంబాన్ని ఆశించి బలపరచండి. కమలాకరం బట్టి పాటిస్తున్న దేవా. ఆ బిడ్డ ఒంటరిగా ఉంటుండగా ఆ బిడ్డకి మీరే తోడుగా ఉండి నడిపించండి అయ్యా, ఆశించండి అయ్యా. వైజాగ్లో ఉన్న కుటుంబాన్ని ఆశించి కాపాడండి, ఆమెను ఆశించి కాపాడండి అయ్యా. వాళ్ళలో ఉన్నటువంటి సతీష్ని బట్టి పాటిస్తున్నామయ్యా. వాళ్ళ కుటుంబాన్ని ఆశించి కాపాడండి. వాళ్ళకి ఏం కుటుంబంలో మీకు తెలిస్తేవా సహాయం అనుగ్రహించండి. శంబరం బట్టి పాటిస్తున్నాం దేవా తండ్రి. వాళ్ళ కుటుంబాన్ని ఆశించి కాపాడండి అయ్యా. వాళ్ళ గర్భద్వారాలను తెలండి దేవా, సంతానం ఇస్తారని నమ్ముతున్నామయ్యా. రాకేష్ బట్టి ప్రార్థిస్తున్నాను దేవా తండ్రి, ఆశించి బలపరచండి. వారు సేవ చేయించుండగా మీరే తోడుగా నడిపించండి దేవా. ఒక బిడ్డలను ఆశించి బలపరచమని నడుచున్నాం దేవా. ఉన్నటువంటి వదిన పిల్లలను ఆశించి కాపాడండి. అక్కని బావ పిల్లలను ఆశించి కాపాడండి అయ్యా. చిట్టాన్ని బిడ్డ ప్రార్థిస్తుంది దేవా. ఒంటరిగా ఉంచుండగా ఆ కుటుంబాన్ని మీరే కట్టండి అయ్యా, సహాయం అనుగ్రహించండి అయ్యా. డింపి విషయం ప్రార్థిస్తున్న దేవత సహాయం అనుగ్రహించండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. హృదయ విషయం ప్రార్థిస్తున్న దేవత అండి. ఆఫీసుకి వచ్చినట్టుగా ఆ బిడ్డలకి తోడుగా ఉండి నడిపించమని నడుచున్నాను దేవా. ఆ బిడ్డలకి ఏం కొద్దిగా ఉంది మీకు తెలుసు దేవా, సహాయం అనుగ్రహించండి, సంతానం అనుగ్రహిస్తారని నమ్ముచున్నామయ్యా. దేవతండ్రి చెల్లిని బట్టి ప్రార్థిస్తున్నాను దేవతండ్రి, ఆశించి కాపాడండి, భావన ఆశించి కాపాడండి అయ్యా. మీకు వాళ్ళకి ఏం కొద్దిగా ఉందో మీకు తెలుసు దేవా, సహాయం అనుగ్రహించండి.
అడుగుడి మీకు ఇవ్వబడాలన్నారు దేవా. సహాయం అనుగ్రహించండి. మేము అడుగుతున్నాం, మీరు ఇస్తారని నమ్ముతున్నాం దేవా. సహాయం అనుగ్రహించండి దేవ తండ్రి. సురేష్ బాబు వల్ల అమ్మను పెట్టి ప్రార్థిస్తున్నాను దేవత. అతను మంచి ఆరోగ్యం ఉండి ఆశ్రయించి బలపరచుకుని అడుగుతున్నాను దేవ తండ్రి. రాకులను మావయ్యను ఆశ్రయించి కాపాడి సంఘాన్ని అభివృద్ధిపరచిన దేవ తండ్రి. మావయ్య సంఘ సేవ చేయొచ్చిందిగా ఆ బిడ్డకి తోడ్పాటును తెలిస్తాను నమ్ముతున్నాను దేవ తండ్రి. అందరూ మావయ్యలందరూ ఒంటరిగా ఉంటుండగా సహాయం అనుగ్రహించండి. అక్కడ నుండి బాబుని వాళ్ళ పిల్లల్ని ఆశ్రయించి బలపరచుకుని అడుగుతున్నాను దేవ. సంఘాన్ని అభివృద్ధిపరచిన దేవతో సహాయం అనుగ్రహించండి. ఈ కరోనా కాలంలో ఎటువంటి వడగంపు లేకుండా మేమందరం ఐక్యతతో నివసించడానికి కనపరచడానికి ఇచ్చిన భాగ్యాన్ని కలిగి వేరే వందలు తీసుకొస్తారయ్యా. సాధనలో కుటుంబాన్ని ఆశించి కాకుండా అయ్యా ఇల్లు పెట్టి ఒంటరిగా ఉంటుండగా మీరే తోడుగా నడిపించండి. ఆ బిడ్డలుగా ఒంటరిగా ఉండి ఎటువంటి శోధన లేకుండా సహాయం అనుగ్రహించండి. ప్రతి ఉద్యోగ విషయంలో మీరే నడిపించమని కాపాడమని సహాయం అనుగ్రహించమని నమ్ముతున్నాం దేవా. ఇంటిని నాశించి కాపాడు, ఇంటిని నాశించి కాపాడు అయ్యా. సహాయం అనుగ్రహించండి. సంఘాలను అభివృద్ధిపరచండి అయ్యా. దేశానికి పాటిస్తున్న మంచి పరిపాలన అనుగ్రహించండి. దేశంలో కరోనాని నిర్మూలించండి అయ్యా. సహాయం అనుగ్రహించండి. ఈ కరోనాకే మేము బాధపడుతున్నాం దేవా. మీకు దూరంగా జీవిస్తున్నామంటే మీ ఉగ్రత మేము చూడలేము దేవా. ఈ చిన్నదానికే మేము తట్టుకోలేమంటే మీ ఉగ్రతను మేము ఏ పాటి వారం దేవా తట్టుకోలేము. అయినా కానీ మీకు దూరంగా జీవిస్తున్నాము. మమ్మల్ని క్షమించండి. మీ యొక్క కృపలో బద్దలాగిన సహాయం అనుగ్రహిస్తారని నమ్ముతున్నాం. భూమ విషయం ప్రార్థిస్తున్నాం దేవ తండ్రి. సహాయం అనుగ్రహించండి. వివాహ విషయంలో సహాయం అనుగ్రహించండి. మంచి ఉద్యోగం అనుగ్రహిస్తారని నమ్ముతున్నాం దేవ. ఫెల్షిప్ విషయం ప్రార్థిస్తున్నాం దేవత. మీరు ముట్టండి, స్వస్థపరచండి అయ్యా. సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి. చక్కగా బిడ్డ ఎదుగులాగిన సహాయం అనుగ్రహించి మీ భయభక్తితో ఎదుగులాగిన సహాయం అనుగ్రహిస్తారని నమ్ముతున్నాం దేవ. మేము డాడీ మీరు పిలుచుకున్న తర్వాత మేము చాలా బాధలో ఉన్నాం దేవా. మీరు మాకు ఊహించలేని గిఫ్ట్ ఇచ్చారు దేవా. సీటర్ని ఇచ్చారు. మీకు చాలా కృతజ్ఞత కలిగి ఉన్నాం దేవా. మేము మిమ్మల్ని ఎదిగి మీ అంత భయభక్తితో ఎదుగులాగిన సహాయం ఆ బిడ్డని పెంచులాగిన మాకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తారని నమ్ముతున్నాను. మీ ఉచిత కృప చేత ఇంతకాలం మేము జీవిస్తున్నామంటే మీ ఉచిత కృపే దేవా. తనకుండా ఉన్నటువంటి మావయ్యలు నశించి కాపాడి తన కుటుంబం నశించి కాపాడి వేసుకోవాలి కుటుంబాన్ని నశించి కాపాడి ఇటువంటి శోధన కన్నా ఆ బిడ్డలు ఐక్యతతో నివసించడానికి సహాయం అందిస్తారని నమ్ముతున్నాము దేవా. ఇటు మమ్మల్ని ఆశించే విధానం బట్టి నీకు వేలాది వందలు స్తుతిస్తోత్రాలు తెలియజేస్తూ వాళ్ళ కుటుంబాన్ని ఆశించి కాపాడి అయ్యా ఆశించి కాపాడి వాళ్ళు చేస్తున్న సేవను బట్టి ప్రార్థిస్తున్న సహాయం అందిస్తారని నమ్ముతున్నాం. ఇటు మమ్మల్ని ఆశించే విధానం బట్టి నీకు వేలాది వందలు స్తుతిస్తోత్రాలు తెలియజేస్తూ ఏ సేవలను మిక్కిలో మీరు ఎంతో వేడుకుంటున్నాం అనుకుంటే జోసెఫైర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ దేవుని పేరుతో వందనాలు. ఈ రోజున ఈ లాక్డౌన్ టైంలో అందరూ కూడా టాస్కుల పేరుతో దేవుని వాక్యంలో పాటలతో దేవుని మహిమపరుస్తూ అందరూ అందులోనే వినోదాన్ని పంచుకుంటూ ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు. ఇలాగే జీవితాంతం అన్ని ఫ్యామిలీస్ కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటూ ఈ విషయంలో నేను కూడా ఒక భాగస్వామిని అయ్యి మాట్లాడుతున్నందుకు సంతోషిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.